మనం ఇప్పుడు కార్నాట్స్ ఇంజన్ గురించి మాట్లాడుతున్నాము. సో ఇందులో మామూలుగా మనకి తెలంగాణ లేదా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డులో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, వాట్ ఈజ్ రివర్సిబుల్ ప్రాసెస్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, డెరైవ్ ద ఫార్ములా ఫర్ ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నాట్ ఇంజన్ అని అడుగుతాడు. కార్నాట్ ఇంజన్ కూడా ఒక హీట్ ఇంజనే, కానీ ఇట్స్ ఎ ఐడియల్ హీట్ ఇంజన్. వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ యు ఆర్ సప్లయింగ్ టు దిస్, ఇట్ ఈస్ కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇంటూ వర్క్. సో లాస్ ఆఫ్ ఎనర్జీ ఉండదు. దాన్నే మనం ఐడియల్ హీట్ ఇంజన్ అంటాం. సో ఐడియల్ హీట్ ఇంజన్ కార్నాట్ అనే ఒక సైంటిస్ట్ తయారు చేసిండు. ఆయన ఫుల్ నేమ్ మనకు అవసరం లేదు ఇప్పుడు. సో ఈ పిస్టన్ని మనము పైనకు జరిపిన కొద్దీ ఇందులో ఉన్న గ్యాస్ ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవుతుందంటే మీనింగ్ ఏంది, ఈ వాల్యూమ్ చేంజెస్ ఫ్రమ్ V1 to V2. ఒకవేళ నువ్వు ఈ పిస్టన్ కనుక స్లోగా జరిపితే, ఇఫ్ ది స్లోలీ గోయింగ్ అప్, ద వాల్యూమ్ ఆల్సో చేంజెస్ వెరీ స్లోలీ, ఇన్ఫినిట్లీ స్లోలీ. ఎంత స్లోగా ఉండాలంటే ఇంతకంటే స్లోగా మనం చేయలేము అన్నంత స్లోగా ఆ పిస్టన్ని పైన జరిపిన కొద్దీ గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు వెన్ యు ఆర్ ఏదైనా చాలా స్లోగా చేసినప్పుడు అందులో చెందే టెంపరేచర్ చేంజెస్ మనకి తెలియదు అన్నట్టు, అంత తక్కువ ఉంటాయి. అంటే టెంపరేచర్ చేంజెస్ ఆల్మోస్ట్ జీరో. టెంపరేచర్ జీరో చేంజెస్ ఉందంటే, టెంపరేచర్ మారట్లేదంటే దాన్ని ఏమంటామో ఐసోథెర్మల్ ప్రాసెస్ అంటాం. అలా కాకుండా ఇదే పిస్టన్ని మనము చాలా స్పీడ్గా పైనకు జరిపినాం అనుకో, అప్పుడు కూడా వాల్యూమ్ చేంజ్ అవుతుంది. కానీ సడన్ చేంజ్ కావడం వల్ల టెంపరేచర్ చేంజ్ అవుతుంది. దాన్ని అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటాం. ఇంతకుముందేమో ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో ఏమవుతుంది, టెంపరేచర్ చేంజ్ అవుతుంది, T1 నుంచి T2కి మారుతుంది. కానీ ఐసోథెర్మల్లో T1 ఉంటే ఇది వాల్యూమ్ చేంజ్ కాకముందు ఎంత టెంపరేచర్ ఉందో వాల్యూమ్ చేంజ్ అయినా కూడా అంతే టెంపరేచర్ ఉంటుంది. సో సడన్ చేంజెస్లో మాత్రమే టెంపరేచర్ చేంజ్ అవుతుంది. సో ఐసోథెర్మల్ చేంజ్ కావాలంటే ఈ పిస్టన్ని ముందుకు కానీ, లేదా కంప్రెస్ చేయాలంటే కిందికి, ఎక్స్పాండ్ చేయాలంటే గ్యాస్ని పైనకి మనం జరుపుతాము. సో ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్, ఐసోథెర్మల్ కాంప్రెషన్లో టెంపరేచర్ చేంజెస్ ఉండవు, టెంపరేచర్ చేంజెస్. కానీ ఇది కనుక పిస్టన్ కనుక నువ్వు ముందుకి వెనుక కనుక చాలా కిందికి పైన కనుక చాలా స్పీడ్గా వాల్యూమ్ చేంజ్ చేయడానికి కనుక జరిపితే కనుక ఆటోమేటిక్గా ఏమవుతుంది, టెంపరేచర్ చేంజెస్ జరుగుతుంది. దాన్ని అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటాం. ఓకే. సో ఇప్పుడు ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్, మీరు ఎగ్జామ్లో ఇదంతా రాయాల్సిన అవసరం ఉండదు. ఇందులో కూడా సోర్స్ ఉంటుంది, దీనికి టెంపరేచర్ T1 ఉంటుంది. ఇందులో కూడా సింక్ ఉంటుంది, టెంపరేచర్ T2 ఉంటుంది. సో ఇది వర్కింగ్ సబ్స్టాన్స్. ఈ కంప్లీట్ డయాగ్రామ్ ఇస్తలేను, మీరు రాయాల్సిన అవసరం కూడా లేదు. సో జస్ట్ రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంది, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంది అని రాసి ఆ కార్నాట్ ఇంజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదంతా డ్రా చేసిన. మీరు ఎగ్జామ్లో ఇది ట్రయల్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఎలా వర్క్ జరుగుతుంది అంటే, ఫస్ట్ దీన్ని గ్రాఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనము, ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ టేకింగ్ ఏ గ్రాఫ్, వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్, ద వాల్యూమ్ చేంజ్ చేస్తున్నాం కదా మనం, వాల్యూమ్ ఆఫ్ ద వర్కింగ్ సబ్స్టాన్స్ ఆర్ గ్యాస్ టేకింగ్ ఆన్ ఎక్స్ యాక్సిస్. దీని ప్రెషర్ మాత్రం మనం ఏం చేస్తున్నాము, వై యాక్సిస్ మీద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ టైంలో దీన్ని ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ టైంలో దీని వాల్యూమ్ ఎంత ఉంది, V1 అనుకుందాం. అదే పర్టికులర్ టైంలో దీని ప్రెషర్ ఎంత ఉంది, P1 ఉంది. ఈ ప్రెషర్ వీఆర్ టేకింగ్ ఆన్ వై యాక్సిస్. ఓకే. ఇది వై యాక్సిస్ మీద ప్రెషర్, ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూమ్ తీసుకున్నాం. ఈ పాయింట్ని ఏ అనుకోండి. దీనికి ప్రెషర్ ఎంత ఉంది, P1, వాల్యూమ్ ఎంత ఉంది, V1, టెంపరేచర్ ఎంత ఉంది, T1. ఇప్పుడు దీన్ని కనుక మనం ఎక్స్పాండ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నావు, గ్యాస్ని ఎక్స్పాండ్ చేస్తున్నావు పిస్టను స్లోగా జరుపుతూ. అప్పుడు ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. వెన్ ద టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్, ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అని మనకు తెలుసు. సో వాల్యూమ్ తగ్గి, ఒకవేళ వాల్యూమ్ అనేది ఇక్కడికి వచ్చింది, దీని వాల్యూమ్ ఎంత ఉంది ఇప్పుడు, V2 అనుకుందాం. అప్పుడు ప్రెషర్ ఎంత వచ్చింది, P2. సో ఇక్కడ దెర్ ఈజ్ నో డౌట్ V2 ఈజ్ గ్రేటర్ దెన్ V1, కానీ P2 ఈజ్ లెస్ దెన్ P1. ప్రెషర్ తగ్గింది కదా. నెక్స్ట్ ప్రెషర్ అంటే ఈ పాయింట్ పేరు B అనుకోండి. ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది, P2, V2, కానీ టెంపరేచర్ మాత్రం మారలేదు. మనం ఇలాగే పెట్టుకున్నాం. ఇలా గ్రాఫ్ తీసుకోండి, స్ట్రేట్గా గీసినా మనం అలా చేసినా ఓకే.
అంటే వెన్ దిస్ piston is going upwards slowly, there is a change in the volume of the gas. That's why there is a change in the pressure. But the temperature changes is negligible. That means temperature change కాలేదని అనుకోవాలి మనం. టెంపరేచర్ చేంజ్ కాకుండా ఏదైనా ప్రాసెస్ జరుగుతుందని ఏమంటామో ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం. సో ఈ ఏ నుంచి బి వరకు మనము P1 ప్రెషర్, V1 అండ్ టెంపరేచర్, దీన్ని స్టేట్ వేరియబుల్స్ అంటాం మామూలుగా. ప్రెషర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్ అంటే ఒక పర్టికులర్ వర్కింగ్ సబ్స్టాన్స్ యొక్క స్టేట్ ఎలా ఉంది చెప్పడానికి చేసేది స్టేట్ వేరియబుల్స్ నార్మల్గా ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ అంటాం. బీకి వచ్చింది. ఇప్పుడు టెంపరేచర్ మారలేదు కాబట్టి దీని ఏమంటాము ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం. దీని ఏమంటాము ఐసోథర్మల్ ప్రాసెస్. ఈ ఏ నుంచి బీకి ఈ స్టేట్ వేరియబుల్స్ మారినాయి. ఇప్పుడు తర్వాత వాల్యూమ్ మళ్ళీ ఇంక్రీజ్ చేసినాం అనుకుందాం. when you increase the volume again, for example after some time the volume is increased, ఇది సి అనే పాయింట్ తీసుకో. దీని వాల్యూమ్ ఎంత అయింది ఇప్పుడు? సి అనే పాయింట్ వాల్యూమ్ వచ్చేసి ఇలా తీసుకుందాం. ప్రెషర్ కూడా చేంజ్ అవుతుంది కదా, ప్రెషర్ చేంజ్ అవుతుంది, వాల్యూమ్ చేంజ్ అయింది. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నా బాగా అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా. ఇక్కడ ఇంతకుముందేమో మనము ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ తీసుకున్నాం V1 నుంచి V2కి మారడానికి. ఈ V2 నుంచి V3కి మారడానికి నేను సడన్లీ ఇంక్రీజింగ్ ద పిస్టన్, అంటే ఈ పిస్టన్ని సడన్గా జరుపుతున్నా. అంటే స్టిల్ వాల్యూమ్ చేంజ్ అయింది, ప్రెషర్ కూడా చేంజ్ అయింది, కానీ టెంపరేచర్ కూడా చేంజ్ అయింది. ఎందుకంటే స్లోగా ఎక్స్పాండ్ చేస్తే టెంపరేచర్లో మార్పు ఉండదు, కానీ సడన్గా చేంజ్ చేస్తామైతే టెంపరేచర్లో మార్పు ఉంది. కాబట్టి ఈ టెంపరేచర్ ఇంతకుముందు స్టెప్లో మారలేదు, కానీ ఇప్పుడు T1 నుంచి T2కి వచ్చింది. దీన్ని ఏం చేస్తామో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అన్నాం. ఇది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఓకే, దీని గురించి మీకు అన్ని ఒక్కొక్కటి చెప్తాను మళ్ళీ. ఇప్పుడు అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ చేసినాము, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అయిపోయింది. ఇప్పుడు కాంప్రెషన్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ పిస్టన్ కిందికి జరిపిన. పిస్టన్ని ముందుకు జరిపినప్పుడు సో V2 నుంచి V1కి, V3 నుంచి V2కి రావాలని లేదు కదా, కిందికి మాత్రం జరిపిన. సో ఇప్పుడు దీని వాల్యూమ్ ఎంత ఉంది? V3 ఉంది. నేను ఏం చేసిన, ఒక పర్టికులర్ వాల్యూమ్ డిక్రీజ్ చేసిన. ఈ వాల్యూమ్ డిక్రీజ్ చేస్తూ చేస్తూ ఒక V4 దగ్గరకు వచ్చాం అనుకుందాం. అంటే ఈ V4 రాగానే ప్రెషర్ కూడా మారింది. ఓకే, ఈ ప్రెషర్ వాల్యూ P3 అనుకోండి. ఓకే, నేను ఇక్కడ ఇది ఇలా తీసుకోండి. ఓకే, అంటే ఐసోథర్మల్లీ ఎక్స్పాండెడ్, అడియాబాటికల్లీ ఎక్స్పాండెడ్, నౌ ఐసోథర్మల్గా కాంప్రెషన్ చేస్తుంది. దీనికి ముందుకు జరిపిన కొద్దీ ఈ వాల్యూమ్ తగ్గుతుంది. వాల్యూమ్ తగ్గితే ఏమవుతుంది? V3 నుంచి V4 వరకు తగ్గిపోయింది. ఇక్కడ నెంబర్ పెద్దదినంత మాత్రాన ఈ వాల్యూమ్ పెద్దదని కాదు. సో దెర్ ఈజ్ నో డౌట్ ఇక్కడ V4 ఈజ్ లెస్ దెన్ V3. వాల్యూమ్ తగ్గించగానే ప్రెషర్ ఏమవుతుంది? ఖచ్చితంగా పెరుగుతుంది. సో పెరుగుతుందంటే ఖచ్చితంగా ఈ P3 కంటే P1కి ఎక్కువ ఉండాలి. కొంచెం నేను ఏం చేస్తున్నా ఇక్కడ చూడండి, ఎందుకంటే ఇలా తీసుకుంటున్నాను. ఇది P3. సో ఇంతకుముందు P2 అనేది ఎక్కడుంది? P2 కంటే ఇంతవరకు వచ్చింది మనకి. సో తర్వాత మళ్ళీ నేనేం చేస్తున్నా, ఐసోథర్మల్ కాంప్రెషన్ చేసిన అడియాబాటిక్ కాంప్రెషన్ మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి మారింది. సో ఇక్కడ మనకు వాల్యూమ్స్ ఏమున్నాయి? P4, ఈ DNA పాయింట్ దగ్గర P4, V4 అండ్ చూడండి బాగా అర్థం చేసుకోండి. థర్డ్ది మనకేముంది? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. T2 మళ్ళీ మారలేదు, కానీ మరి ఇక్కడికి వచ్చేవరకు T1 మారింది. అంటే ఇందులో ఈ ఏ నుంచి బీకి బాగా అబ్జర్వ్ చేయండి, ఈ డి నుంచి డీకి అబ్జర్వ్ చేయండి. టెంపరేచర్ మాత్రం మారలేదు. ఇవి రెండు ఈ పార్ట్ ఐసోథర్మల్.
ఈ పార్ట్ అడియాబాటిక్. ఎందుకంటే ఇక్కడ T2 ఉన్నది T1 లాగా మారింది, ఇక్కడ T1 ఉన్నది T2 లాగా మారింది. అంటే ఇది కార్నాట్ ఇంజన్కి వాల్యూమ్కి ప్రెజర్కి తీసుకున్న గ్రాఫ్ అన్నట్టు. సో ఈ గ్రాఫ్ మామూలుగా మీరు చూసి డ్రా చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు యాక్చువల్ కావాల్సింది ఇదంతా కాదు, మీకు ఎగ్జామ్లో రాయాలంటే ఈ గ్రాఫ్ డైరెక్ట్ డ్రా చేసేయండి. కానీ ఐసోథర్మల్ అడియాబాటిక్లో వాట్ ఈస్ ద వర్క్ డన్ అని కనుక్కొని 4 ప్లేసెస్ ఈ పార్ట్లో ఏ నుంచి బీకి, బి నుంచి సికి, సి నుంచి డికి, డి నుంచి ఏకి స్టేట్ వేరియబుల్స్ మారినప్పుడు, అంటే ఆ పర్టికులర్ వర్కింగ్ సబ్స్టాన్స్కి స్టేట్ వేరియబుల్స్ ఉంటాయి కదా, అవి మారినప్పుడు దాని మీద జరిగిన వర్క్ ఎంత, దానికి ఇచ్చిన హీట్ ఎనర్జీ ఎంత కనుక్కొని ఆ టోటల్ వర్క్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఎఫిషియన్సీ కనుక్కుంటాం. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం మనం. ఇక్కడ మన పేజ్ని సపరేట్ చేయడానికి నేను ఇలా రాసుకుంటున్నా. ఫస్ట్ మనము ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ తీసుకుందాం. ఇక్కడ రాయట్లేదు, మీరు అర్థం చేసుకోండి. దీని ఏమంటామో రాస్తే బెస్ట్ ఏమో. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో ఏం జరిగింది మనకి? సో మనకి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో P1, V1, T1 ఉన్న స్టేట్ వేరియబుల్స్ బి అనే పాయింట్కి చేరుకున్నాయి. అది ప్రెజర్ వాల్యూమ్ మారడం వల్ల ప్రెజర్ మారింది, కానీ టెంపరేచరు వాల్యూమ్ స్లోగా ఎక్స్పాండ్ కావడం వల్ల వాల్యూమ్ స్లోగా పెరిగింది కాబట్టి టెంపరేచర్ మారలేదు. ఇది జరిగింది మనకి. ఇప్పుడు దీనికి మనము హీట్ ఎనర్జీ, ఇప్పుడు టెంపరేచర్ మారొద్దు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టీ కప్ పెట్టినాము, దాని టెంపరేచరు సరౌండింగ్స్ వల్ల టెంపరేచర్ మారుతూనే ఉంటుంది. కానీ ఆ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంచాలంటే ఏం చేయాలి, మనం కొంచెం హీట్ ఎనర్జీ సప్లై చేయాలి. అంటే ఆ టెంపరేచరు ఫర్ ఎగ్జాంపుల్ 50 డిగ్రీ సెల్సియస్ ఉన్న ఒక టీ కప్ పెట్టినాము, దాని టెంపరేచర్ మారుతూనే ఉంటుంది అకార్డింగ్ టు లాస్. హీట్ ఎనర్జీ ట్రావెల్స్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. సో 50 నుంచి 49కి, 49 నుంచి 48కి వస్తూనే ఉంటుంది. కానీ మనం అదే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంచాలంటే ఏం చేయాలి, బయట నుంచి ఒక హీట్ ఎనర్జీ ఇవ్వాలి. సో మనం Q1 అనే అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇస్తున్నాం. ఎందుకు, ఎక్కడైతే టెంపరేచర్ తగ్గుతుందో మళ్ళీ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంచడానికి హీట్ ఎనర్జీ సప్లై చేస్తున్నాం మనం. ఓకే, హీట్ ఎనర్జీ సప్లై చేసినంత మాత్రం టెంపరేచర్ పెరుగుతుంది కాదు. టెంపరేచరు 50 ఉంది, దానికి ఆ 50ని మెయింటైన్ చేయాలంటే మనం బయట నుంచి హీట్ ఎనర్జీ చేయాలి. ఎందుకంటే సరౌండింగ్స్కి హీట్ ఎనర్జీ పోతుంది కాబట్టి ఆ టీ కప్లో నుంచి. సో మనం హీట్ ఎనర్జీ ఇస్తే అది బ్యాలెన్స్ అవుతుంది అన్నట్టు. సో మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ ఏమవుతుంది, వర్క్ లాగా మారుతుంది. అంటే వాట్ ఎవర్ ద హీట్ ఎనర్జీ యు ఆర్ సప్లయింగ్, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వర్క్. ఇప్పుడు దీంట్లో మన వర్క్ ఫార్ములా ఏంది, వర్క్ ఆల్రెడీ మీకు ఒకటి చెప్పిన, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ వాల్యూమ్. ఇది బాగా గుర్తు చేసుకోండి, ఎందుకంటే వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని మీకు తెలుసు, కానీ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా అని కూడా తెలుసు. ఇప్పుడు ఫోర్స్ని మనం ఏం రాసుకోవచ్చు, ప్రెషర్ ఇంటూ ఏరియా అని రాసుకోవచ్చు. అంటే ఫోర్స్ ప్లేస్లో మనము ప్రెషర్ ఇంటూ ఏరియా, ఈ డిస్ప్లేస్మెంట్ అంటే లెంత్ అనుకో. ఇప్పుడు ప్రెషర్ ఇలాగే రాసుకుంటే ఏరియా ఇంటూ లెంత్ ఏమవుతుంది, వాల్యూమ్ అవుతుంది. అందుకే వర్క్ ఈజ్ నథింగ్ బట్ ప్రెషర్ ఇంటూ వాల్యూమ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, ఇప్పుడు మనం చేంజ్ చేసే వాల్యూమ్ ఎంత చేంజ్ అయింది, స్మాల్ చేంజ్. అంటే V1 నుంచి V2కి మారింది. ద ఇన్ఫినిటెసిమల్ స్మాల్ చేంజ్, అంటే వెరీ వెరీ స్మాల్ చేంజ్ ఇన్ ద వాల్యూమ్ విల్ గివ్ యూ స్మాల్ చేంజ్ ఇన్ ద ప్రెషర్. సో అప్పుడు వర్క్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేయాలి, PdV అని రాయాలి. అంటే ప్రెషర్ ఇంటూ దిస్ వాల్యూమ్. అంటే వర్క్ ప్లేస్లో మనం ఏం రాస్తున్నామో, వర్క్ ఈజ్ నథింగ్ బట్ PdV. ఎందుకు ఇంటిగ్రేషన్ చేస్తున్నాము, ఈ డీవీలు అంటే వాల్యూమ్ చేంజ్ అయింది, కానీ ఈ చేంజ్ అయిన వాల్యూమ్లో చిన్న చిన్న పార్ట్స్ తీసుకొని ఇంటిగ్రేట్ చేస్తే టోటల్ చేంజ్ ఇన్ ద వాల్యూమ్ వస్తుంది మనకి. సో ఆ వాల్యూమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది మనకి, V1 నుంచి V2కి మారుతుంది. ఇక్కడ చూడండి, వర్క్ ప్లేస్లో మనం ప్రెషర్ ఇంటూ వాల్యూమే రాసినాము, కానీ ఈ వాల్యూమ్ మారుతుంది కాబట్టి దీన్ని డీవీ రాసుకున్నాము. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్న లైన్ని, మొత్తం పెద్ద లైన్ని చేంజ్ ఇన్ ద వాల్యూమ్ అనుకోండి, V1 నుంచి V2 వరకు. ఇందులో చిన్న చిన్న ముక్కలు చేస్తే కనుక, స్మాల్ పార్ట్స్ చేస్తే దీన్ని డీవీలు అంటాం.
ఈ డీవీల్ని మొత్తం ఇంటిగ్రేట్ చేస్తే మనకి టోటల్ చేంజ్ ఇన్ ద వాల్యూమ్ వస్తుంది. అందుకే ప్రెషర్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ ప్రెషర్ ఇంటూ వాల్యూమ్. కానీ మనం చేసేది ఏంది, వాల్యూమ్ చేంజ్ చేస్తున్నాం. ప్రెషర్ కూడా మారుతుంది నో డౌట్, కానీ ఇక్కడ నేను వాల్యూమ్ చేంజ్ కావడం వల్ల వర్క్ జరిగింది కాబట్టి ఓకే. ఇక్కడ చూడండి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వాల్యూమ్ చేంజ్ అయిందంటే దాని హైట్ ఆఫ్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ మారుతుంది. సో అందుకోసం మనం ఇక్కడ ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ తీసుకున్నాం. సో మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు నేను ఇంత చెప్పినంత రాయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ అర్థం చేసుకోండి. సో దిస్ ఈజ్ పీడీవి. ఎందుకు వర్క్ ప్లేస్లో ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ రాసిన, వాల్యూమ్ని డీవీ ఎందుకు రాసిన అంటే చేంజ్ ఇన్ ద వాల్యూమ్ కాబట్టి. సో ఇంతవరకు మీకు ఓకే. మీకు ఎప్పుడు ఏం డౌట్ వచ్చినా మళ్ళీ వెనకకి వెళ్ళిపోతే మీకు ఈ పార్ట్ కనిపిస్తుంది. నేను రాసిన రఫ్ కాలం అంతా మీకు మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంకొక ఫార్ములా ఉంది. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అనే ఒక ఫార్ములా ఉంది, మీకు గుర్తుందనుకుంటా. పీవీ ఈక్వల్ టు ఆర్టీ. దిస్ ఈజ్ కాల్డ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఆర్ అంటే ఏంది, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో ఇప్పుడు ప్రెషర్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, ఆర్టీ బై వి అని రాసుకోవచ్చు. సో ఈ V1 V2 ఇలాగే రాసుకొని పీ ప్లేస్లో మనం ఏం రాస్తాం, ఆర్టీ బై వి డివి. ఓకే. when the temperature is constant, pressure is inversely proportional to volume అని రాసి PV ఈక్వల్ టు ఆర్టీ అనే ఒక ఫార్ములా ఉంది. ఎన్ఆర్టీ, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. ఇక్కడ ఎన్ వాల్యూ 1 తీసుకున్నాం కాబట్టి PV ఈక్వల్ టు ఆర్టీ. సో ఇప్పుడు ఈ ఆర్టీ అనేది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, టెంపరేచర్ రెండు కాన్స్టెంటే కదా మనకి. ఇప్పుడు ఈ ఆర్టీ ఇలాగే రాసుకోండి, ఈ V1 V2 ఇలాగే రాసుకోండి. ఏవైతే కాన్స్టెంట్సో బయటకు వచ్చేసినాయి. ఇది ఎందుకు, టెంపరేచర్ T1 తీసుకున్నాము, ఇక్కడి నుంచి ఇక్కడ టెంపరేచర్ మారలేదు, అందుకోసం కాన్స్టెంట్ అయిపోయింది. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అన్నాము, అది కూడా కాన్స్టెంట్, కానీ వాల్యూమ్ మాత్రం మారింది కదా, అందుకే ఇది ఇక్కడ ఉంది 1/V dV. కానీ మనకేం తెలుసు, RT1 ఇలాగే రాసుకొని 1/V సి మాకు ఆల్రెడీ తెలుసు, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఈజ్ log x. ఇక్కడ 1/x బదులు 1/V ఉంది. సో దట్స్ వై మనం ఏం రాస్తాము, log V అని రాస్తున్నాం. దీన్ని మనం ఏం రాసుకుంటాం, ఇలా V1 అండ్ V2 ఆర్ లోయర్ అండ్ అప్పర్ లిమిట్స్. ఇప్పుడు ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ RT1 ఇలాగే ఉంది, ఈ లాగ్ ఈ దీంట్లో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. మీకు ఇంటిగ్రేషన్ ఐడియా ఉంది. తర్వాత మైనస్ పెట్టి లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. లాగ్ V1 అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం మనము, ఈ ఆర్టీ ఇలాగే రాసుకొని, మనకు ఆల్రెడీ ఇది చూడండి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా ఉంది. ఈ అనేది బేసు, మర్చిపోండి. సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు ఒక ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా ప్రకారము లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బై బి. సో ఇది ఫార్ములా. ఆర్టీ ఇంటూ ఇక్కడ RT1 ఇంటూ లాగ్ V2 బై V1 ఈజ్ నథింగ్ బట్ W1. అంటే ఫస్ట్ మనం చేసిన వర్క్, అంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఈ పిస్టన్ పైనకు పోయింది కాబట్టి దాని మీద సమ్ వర్క్ చేసినాం సబ్స్టాన్స్ మీద. ఆ వర్క్ డన్ ఫార్ములా ఏంది, RT1 లాగ్ V2 V1. దిస్ ఈజ్ ఈక్వల్ టు, మీకు ఇంతకుముందు చెప్పిన, వర్క్ ఈజ్ నథింగ్ బట్ ద ఏరియా అండర్ ద ప్రెషర్ అండ్ వాల్యూమ్. ప్రెషర్ని వాల్యూమ్ని ఎక్స్ యాక్సిస్ మీద, ప్రెషర్ని వై యాక్సిస్ మీద తీసుకున్నప్పుడు ద ఏరియా అండర్ ద ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫ్ విల్ గివ్ యూ వర్క్ డన్ ఆన్ ద సబ్స్టెన్స్. సో ఇది మనం వర్క్ చేసింది. ఆ గ్రాఫ్కి మనం ఇది జస్ట్ ఇట్లా రాసుకోండి. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ఏం చేసినాము, ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్ చేసినాం. ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో ఏం జరుగుతుంది, సో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో మనం చేసిన వర్క్, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో మనం హీట్ ఎనర్జీ ఏమో బట్ వర్క్ మాత్రం జరుగుతుంది.
ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ అగైన్ వాల్యూమ్ ఏమవుతుంది V2 నుంచి V3కి మారుతుంది. అంటే స్టేట్ వేరియబుల్స్ ఏమవుతున్నాయి, ఈ B అనే పాయింట్ మీకు గ్రాఫ్లో చూపించిన కదా, ఇప్పుడు చూడండి ఈ గ్రాఫ్లో B అనే పాయింట్ నుంచి C అనే పాయింట్కి జరిగింది ఈ స్టేట్ వేరియబుల్స్. గ్యాస్ ఏమైంది, P2 కాస్త P3 అయింది, V2 కాస్త V3 అయింది, T1 కాస్త T2 అయిపోయింది. సో ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ, మనం ఆడియోబాటిక్ ఎక్స్పాన్షన్ కదా మనం చేసేది. సో జస్ట్ ఎ మినిట్. సో ఇప్పుడు V3 ఇలాగే రాసుకొని మళ్ళీ మనం ఏం చేస్తాము, PdV అని రాసుకోండి. కాకపోతే ఇక్కడ మనకి ఫార్ములా మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే చెప్తాను, మనము ఇది ఆడియోబాటిక్ ఎక్స్పాన్షన్లో ఖచ్చితంగా ఫార్ములా వీ నీడ్ టు రైట్ డిఫరెంట్లీ, బికాస్ అది మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ బికమ్ అనదర్ టాపిక్. సో దీనికి నేను కంప్లీట్గా ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసిన, కానీ మీరు ప్రతిసారి ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో మీరు ఏం చేయాలి, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్ W1 = RT1 log V2/V1. ఆ గ్రాఫ్ వేసేసి ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్ వేసేసి W1 = ఇదొకటి రాస్తే సరిపోతుంది. ఇదంతా మీకు ఎలా వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేసిన అంతే. ఇప్పుడు ఆడియోబాటిక్ ఎక్స్పాన్షన్లో కూడా అవసరం లేదు. ఆడియోబాటిక్ ఎక్స్పాన్షన్లో ఏమవుతుంది, టెంపరేచర్ చేంజ్ అవుతుంది కాబట్టి మనకి టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు వర్క్ డన్ ఫార్ములా కొంచెం మారుతుంది. సో మళ్ళీ ఇక్కడ PdV వస్తుంది, కానీ ఇక్కడ P ప్లేస్లో ఏమొస్తుందంటే R/γ-1 వస్తుంది. γ-1 అంటే మీనింగ్ ఎంత, γ-1 ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది ఇది. సో ఇక్కడ ఇలాగే రాసుకోండి, P ప్లేస్లో R/γ-1 T1 - T2. ఇది ఎలా వచ్చింది అనేది మళ్ళీ వేరే టాపిక్. ఓకే, సో ఇప్పుడు ఆడియోబాటిక్లో టెంపరేచర్ మారుతుంది కాబట్టి ఈ టెంపరేచర్ డిఫరెన్స్ తీసుకున్నాము. ఇక్కడ గామా ఎందుకు వచ్చింది, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్. అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ద గ్యాస్ కాన్స్టెంట్ ప్రెషర్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ద సేమ్ గ్యాస్ ఎట్ ద కాన్స్టెంట్ వాల్యూమ్. దిస్ రేషియో ఈజ్ కాల్డ్ గామా. సో మనకి ఇది ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాలో మనం ఏం చేసినాం, ఐసోథెర్మల్లో మాత్రము PV = nRT యూజ్ చేసినాం, కానీ ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు R/γ-1 T1 T2. ఇప్పుడు R అనేది కాన్స్టెంటే, γ-1 అనేది కూడా కాన్స్టెంటే. గామా అంటేనే కాన్స్టెంట్ ఇక్కడ. సో ఇప్పుడు V1 V2 ఇలాగే రాసుకుందాం మనము. సో దీన్ని ఇంకొకటి ఏంటంటే, మనము ఇది ఎలా వచ్చింది అనేది మనం ఇంకా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మాత్రం ఇది చేసేసేద్దాం. ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ కార్నాట్ ఇంజన్. ఈ ఈక్వేషన్ ఎలా ఉంది అనేది మనకి సంబంధం లేదు. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ W2. అంటే వర్క్ డన్ ఇన్ ఐసోథెర్మల్, వర్క్ డన్ ఇన్ ఆడియోబాటిక్ ప్రాసెస్లో ఎంత వర్క్ చేసినాము. ఇదేమో W1, ఇది W2. ఈ స్టేట్ వేరియబుల్స్ ఇక్కడి నుంచి ఇక్కడ మారడానికి. సో దిస్ ఈజ్ మనకి ఈక్వేషన్ నెంబర్ 2. ఇది ఏరియా అండర్ ద గ్రాఫ్. నేను ఇంతకుముందు ఏరియా అండర్ ద గ్రాఫ్ అన్న చూడండి. ఇప్పుడు ఫస్ట్ A నుంచి X యాక్సిస్ సైడ్ ఇట్లా రండి, B నుంచి X యాక్సిస్ సైడ్ వస్తే ఈ గ్రాఫ్ ఉందా మొత్తం, ఈ గ్రాఫ్ని మనం ఏంటంటే ఏరియా అండర్ ద గ్రాఫ్ అంటాం. ఇప్పుడు B నుంచి Cకి మారినప్పుడు ఈ పార్ట్ మాత్రం తీసుకుంటాం. ఏరియా అండర్ ద గ్రాఫ్ విల్ గివ్ యూ వర్క్ డన్. ఎందుకంటే ప్రెషర్కి వాల్యూమ్కి మధ్యలో గ్రాఫ్ డ్రా చేసినప్పుడు వాటి మధ్యలో ఉన్న ఏరియాని మనం ఏమంటాం, వర్క్ డన్ అంటాం. ఇప్పుడు మనకి ఇంతవరకు W2 వచ్చింది. W2 వచ్చినాక మళ్ళీ ఆడియోబాటిక్ ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్ అయిపోయింది, ఆడియోబాటిక్ ఎక్స్పాన్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఐసోథెర్మల్ కాంప్రెషన్. ఐసోథెర్మల్ కాంప్రెషన్ అంటే మీనింగ్ ఏంది, సో ఇక్కడ మనము గ్యాస్ యొక్క వాల్యూము ఇంతకుముందు V3 ఉంది, ఇప్పుడు V4కు తగ్గిస్తున్నాం. అంటే వాల్యూము X యాక్సిస్ ఇలా అయితే పెరుగుతుంది కదా, ఇలా బ్యాక్ వచ్చేస్తున్నాం. V4కు తగ్గింది, ఆటోమేటిక్గా ప్రెషర్ పెరుగుతుంది. అంటే P3 నుంచి P4కి వచ్చింది, V3 నుంచి V4కి వచ్చింది. T2 మాత్రం ఇలా ఉంది, ఎందుకంటే ఇది ఐసోథెర్మల్ కాంప్రెషన్. అంటే పిస్టన్ కిందికి స్లోగా మూవ్ చేస్తుంటే ఆ వాల్యూమ్ తగ్గుతుంది. వాల్యూమ్ తగ్గుతుందంటే V4 ఈజ్ లెస్ దెన్ V3.
వాల్యూమ్ తగ్గుతుంది కానీ స్లోగా తగ్గుతుంది కాబట్టి టెంపరేచర్ చేంజెస్ ఉండవు. అప్పుడు వర్క్ డన్ అయింది. మళ్ళీ ఆ వర్క్ డన్ కనుక ఐసోథర్మల్ కాంప్రెషన్లో వర్క్ డన్ అన్నప్పుడు మనం ఇచ్చే మళ్ళీ దానికి ఒక హీట్ ఎనర్జీ ఇస్తున్నాం కదా, W3. ఫస్ట్ మనం ఐసోథర్మల్లో హీట్ ఎనర్జీ ఇచ్చినాం. ఇప్పుడు సెకండ్లో ఆడియోబాటిక్లో హీట్ ఎనర్జీ సప్లై చేయలేదు, ఎందుకంటే అక్కడ హీట్ కాన్స్టెంట్ ఉంటుంది. యూ నీడ్ నాట్ టు సప్లై ద హీట్ ఎనర్జీ. ఐసోథర్మల్లో టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటే ఆడియోబాటిక్లో హీట్ ఎనర్జీ కాన్స్టెంట్ ఉంటుంది. సో W3. ఇప్పుడు W3లో మనం మళ్ళీ ఫార్ములా ఇది కాంప్రెషన్ కాబట్టి నెగటివ్ పెట్టుకుంటాము, నో డౌట్. వాల్యూమ్ తగ్గింది కాబట్టి V3 నుంచి V4కి వాల్యూమ్ తగ్గింది కాబట్టి మళ్ళీ PdV అని రాసుకుంటున్నాం. ఫైనల్గా మనకేమొస్తుంది, W3 ఈజ్ ఈక్వల్ టు RT. ఇంతకుముందు చూడండి ఇక్కడ RT1 ఉండే, ఇప్పుడు RT2 అయిపోయింది. లాగ్ V4/V2 V3. చూడండి ఇంతకుముందు దానిలో V1 నుంచి V2కి మారింది కాబట్టి ఇక్కడ V2/V1 వచ్చింది. ఇక్కడ V3 నుంచి V4కి మారింది కాబట్టి ఇది. సో దిస్ ఈజ్ ఐసోథర్మల్ కాంప్రెషన్. ఇప్పుడు అడియాబాటిక్ కాంప్రెషన్. అడియాబాటిక్ కాంప్రెషన్లో ఏం జరుగుతుంది, మళ్ళీ అంటే సడన్లీ యు ఆర్ పుషింగ్ ద పిస్టన్ డౌన్వర్డ్స్, సడన్ చేంజెస్ ఇన్ ద వాల్యూమ్. సడన్ చేంజ్ ఇన్ ద వాల్యూమ్ ఏమవుతుంది, ఈ వాల్యూము V4 నుంచి V1కి వచ్చేస్తుంది. ప్రెజర్ కూడా అంటే ఇక్కడ ప్రెజర్ వాల్యూమ్ ఏమైంది, తగ్గింది, ప్రెజర్ పెరిగింది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి. తర్వాత టెంపరేచర్ కూడా T1 నుంచి T2కి పెరిగింది. మళ్ళీ ఫార్ములా సేమ్ ఇంతకుముందు మనం సెకండ్ స్టెప్లో ఏం రాసినాం, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో ఇది T1 - T2 రాసినాం కదా. ఇక T2 నుంచి T1 మారింది, ఎందుకంటే టెంపరేచర్లో మనకు T1 అండ్ T2 మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ టెంపరేచర్ మారలేదు, సెకండ్ స్టెప్లో టెంపరేచర్ మారింది, థర్డ్ స్టెప్లో మారలేదు, అందుకే T1. ఫస్ట్ స్టెప్లో ఏమో T1 నుంచి T2కి మారింది టెంపరేచరు, కానీ ఇప్పుడు T2 నుంచి T1కి మారింది కాబట్టి జస్ట్ ఇవి రివర్స్ అయిపోతాయి, ఇదంతా సేమ్ ఉంటుంది మనకి. సో ఈ ఇంటిగ్రేషన్లోకి ఉన్న వాల్యూస్ కూడా మారుతాయి, అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్. సో అడియాబాటిక్ కాంప్రెషన్లో అగైన్ యూ కెన్ రైట్, ఇక్కడ Q అనేది ఉండదు, బికాస్ యు ఆర్ నాట్ సప్లయింగ్. అడియాబాటిక్ కాంప్రెషన్ అంటేనే వితౌట్ సప్లయింగ్ ద హీట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ అని అర్థం. సో W4 ఈజ్ ఈక్వల్ టు, సో అప్పుడు ఏం చేయాలి మనము, మళ్ళీ V4 నుంచి V1కి వచ్చేసింది. నెగటివ్ ఎందుకు పెట్టినా, కాంప్రెషన్ కాబట్టి PdV రాసుకున్న తర్వాత దీని ప్లేస్లో మనం ఏం చేస్తాము, జస్ట్ ఎ మినిట్. సో W4 ఈజ్ ఈక్వల్ టు, దీని ప్లేస్లో మైనస్ ఇలాగే పెట్టుకొని, సో యాక్చువల్గా ఇలా ఏమొస్తుందంటే R/Γ-1 ఇంటిగ్రేషన్ చేసినాక, సో T1 - T2 ఇలా వస్తుంది. కానీ ఇక్కడ మైనస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే W4 ఈజ్ ఈక్వల్ టు R/Γ-1. ఈ మైనస్ దీనికి మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇది T2. సో ఇంతకుముందు ఇది T2 - T1. ఇప్పుడు ఏమవుతుంది, ఇది T1 - T2 అవుతుంది. ఇప్పుడు మొత్తం ఎన్ని వర్క్స్ అయిపోయినాయి మనకి, టోటల్ వర్క్ డన్ ఇన్ ఆల్ ది స్టెప్స్. ఈ స్టేట్ వేరియబుల్స్ మారడానికి మనం టోటల్గా చేసిన వర్క్ ఏంది, W ఈజ్ ఈక్వల్ టు W1 + W2 W3 - W4. ఎందుకంటే రెండు నెగటివ్ ఉన్నాయి, ఫస్ట్ ఏమో ఎక్స్పాన్షన్స్ పాజిటివ్, సెకండ్ కాంప్రెషన్స్ నెగటివ్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ W1 బాగా అర్థం చేసుకోండి, ఈ W2 అండ్ W4 బోత్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే చూడండి W2లో ఏముంది, W4లో R/Γ-1 T1 - T2 ఉంది. W2 తీసుకోండి మీరు,
W2లో కూడా ఏముంది, R/γ-1 T1 - T2 ఉంది. అంటే వర్క్ డన్ ఇన్ ద ఫస్ట్ సెకండ్ కేస్ అండ్ ఫోర్త్ కేస్ బోత్ ఆర్ ఈక్వల్. కానీ ఒకదానికొకటే నెగిటివ్ ఉన్నాయి కాబట్టి దే కెన్ క్యాన్సల్. సో W2 W4 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ W1 ఇలాగే రాసుకోండి. ఈ W2 ప్లేస్లో మనము W4 రాసుకోవచ్చు దీని ప్రకారం, -W3 W4. ఈ W2 ప్లేస్లో ఏం చేసిన W4 రాసుకున్నా, ఇది క్యాన్సిల్ అయిపోయింది. మిగిలింది ఏంది మనకి, W1 - W3. ఓకే, ఈ W1 - W3 అంటే ఏరియా అండర్ ABCDA. బాగా చూడండి, ABCDA ఈ గ్రాఫ్ మొత్తం వర్క్ డన్ ఆన్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ వస్తుంది. సో మనకు కావాల్సింది ఈ ఈక్వేషన్స్, కానీ మనకు లాస్ట్ కావాల్సింది ఏంది, ఎఫిషియన్సీ కావాలి. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు మనము ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఇంతవరకు ఓకే, ఇంతవరకు చేసినాము, టోటల్ వర్క్ అయిపోయింది. ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే ఫస్ట్ మనము ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పిన, కానీ ఎగ్జామ్లో మీరు ఎన్ని స్టెప్స్ అవసరం లేదు. నేను జస్ట్ రెడ్ కలర్తోని ఇవి ఏదైతే అది చేస్తున్నా, ఇది log V2/V1 ఇది చాలా కేర్ఫుల్గా చూడండి. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఏంది, ఇది సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి W2, జస్ట్ ఎ మినిట్. సో ఫైనల్ ఈక్వేషన్ W2 ఈజ్ ఈక్వల్ టు R/γ-1. ఇది ఉండదు మీకు, నేను బై మిస్టేక్ ఇలా చెప్పిన, ఇక్కడ మాత్రం ఉంటుంది. సో ఇక్కడ R/γ-1 T1 - T2 ఇది మనకు కావాల్సిన సెకండ్ ఈక్వేషన్. వర్క్ డన్ ఇన్ ద సెకండ్ కేస్ అంటే అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో ఎంత వర్క్ చేసినాం అనేది ఫార్ములా. ఈ ఆరోమాక్స్ని ఇగ్నోర్ చేసేయండి. సో తర్వాత అడియాబాటిక్ కాంప్రెషన్, ఐసోథెర్మల్ కాంప్రెషన్కి వెళ్ళండి. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది కూడా చేసుకున్నాం కదా, ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్, థర్డ్లో వర్క్ ఎంత వస్తుంది మనకి, ఇది మీరు ఎగ్జామ్లో రాసింది ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి మనం ఏం రాయాలి, ఇది రాయాలి. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి ఇది రాయాలి. ఈ ఫార్ములా రాసేసి, ఇది V2 నుంచి V3కి మారింది కాబట్టి ఈ ఫార్ములా రాసి ఇది రాసేయండి. తర్వాత ఐసోథెర్మల్ కాంప్రెషన్ అని రాసి ఇది రాసేసి ఇది రాసేసిండి, ఇది ఫైనల్ ఫార్ములా. అడియాబాటిక్ కాంప్రెషన్లో ఇది రాసేసి మళ్ళీ ఇది రాసేయండి. ఇవి ఏవైతే మీకు అండర్లైన్ చేసినో ఆ ఈక్వేషన్ మాత్రం ఖచ్చితంగా రాయాలి. సో టోటల్ వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్, సో టోటల్ వర్క్ డన్ ఈజ్ ఏరియా అండర్ గ్రాఫ్ ABCDA. అంటే ఏ నుంచి స్టార్ట్ అయ్యి బికి వెళ్ళి సికి వచ్చి మళ్ళీ డికి వచ్చేసి మళ్ళీ ఏకి వచ్చేసింది. ఈ మొత్తం క్లోజ్డ్ ఏరియా అని మనం వర్క్ డన్ అని అన్నాం. కానీ ఇప్పుడు మనం అనుకునేది ఏంది, ఎఫిషియన్సీగా అనుకుంటున్నాం. సో ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే మనకి ఫార్ములా ఉంది. ఎఫిషియన్సీ ఆఫ్ ద హీట్ ఇంజన్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ ఎక్కడెక్కడ హీట్ ఎనర్జీ సప్లై చేసినామో, ఒకటేమో Q1 ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్లో Q1 అమౌంట్ అనే హీట్ ఎనర్జీ సప్లై చేసినాం మనం. తర్వాత ఐసోథెర్మల్ కాంప్రెషన్లో Q2 సబ్స్టిట్యూట్ చేసినాం. ఇవి రెండు మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఏం కనుక్కోవాలంటే ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే. సో ఇప్పుడు ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే దానికంటే ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి గ్రాఫ్. ఆ గ్రాఫ్లో ఇంతకుముందు గ్రాఫ్లోకి వెళ్ళి మీరు చూస్తే కనుక ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్లో B and C are lie on the same adiabatic ప్రాసెస్. అంటే మీనింగ్ ఏంది, ఇక్కడ చూడండి. ఇప్పుడు B అండ్ C ఈ 2 పాయింట్స్ ఈ అడియాబాటిక్ ప్రాసెస్లో ఉన్న పాయింట్స్ అన్నట్టు. అంటే ఈ స్టేట్ వేరియబుల్స్తోనే మనము ఒక ఈక్వేషన్ రాసుకుంటాం. ఇక్కడ
ప్రెషర్ మారింది, వాల్యూమ్ మారింది, టెంపరేచర్ కూడా మారింది. ఇప్పుడు మనము ఫార్ములా రాసుకుంటే ఎలా వస్తుంది ఫస్ట్. ఇది ఆల్రెడీ మనకు తెలిసింది, అంటే మీకు ఆల్రెడీ బేసిక్స్ తెలుసు అనుకొని చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ ఇది. ఓకే, సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే బి అండ్ సి ఆర్ ఇన్ సేమ్ అడియాబాటిక్ ప్రాసెస్. కొంతమంది ఇడియోబాటిక్ ప్రాసెస్ కూడా అంటారు, సేమ్ అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. అప్పుడు ఏం చేస్తాం, మనకు ఆల్రెడీ తెలుసు అడియాబాటిక్ ప్రాసెస్లో టెంపరేచర్ ఇంటూ వాల్యూమ్ టు ది పవర్ ఆఫ్ గామా -1 ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ అని తెలుసు మనకి. ఇది ఆల్రెడీ తెలుసు. అంటే టెంపరేచర్ ఒక అడియాబాటిక్ ప్రాసెస్లో ఫస్ట్ ఒక టెంపరేచర్ ఉంటుంది, సెకండ్ ఒక టెంపరేచర్ ఉంటుంది, ఫస్ట్ ఒక వాల్యూమ్ ఉంటుంది, సెకండ్ ఒక వాల్యూమ్ ఉంటుంది. కానీ అవి వాల్యూమ్ టెంపరేచర్ ఇండివిజువల్గా మారినా కానీ వీటి ప్రోడక్ట్ మాత్రం ఇలా కాన్స్టెంట్ ఉంటుంది. వాల్యూమ్కి గామా -1 ఉంటుంది. దీన్ని ఏం రాసుకోవచ్చు మనము, T1 V1 ఇలా రాసుకోవచ్చు, T1 V2. ఎందుకంటే V2 ఇటు వస్తుంది కాబట్టి, సో జస్ట్ మనం ఇలా రాసుకోవచ్చు, T1 V2 గామా -1 ఈజ్ ఈక్వల్ టు T2 V3 గామా -1. సారీ, ఇది ఇక్కడ జస్ట్ మనము T1 V2 అని రాయాలనుకున్నాం. T1 V2 ఇదే, ఈ స్టెప్ రాసేది ఇక్కడ రాసేసిన, ఇది జస్ట్ ఇగ్నోర్ చేయండి మీరు. సో ఇది మనకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ పాయింట్స్, ఇక్కడ పాయింట్స్, ఇంకా పాయింట్స్ ఉన్నాయి కదా, A అండ్ D. ఈ A అండ్ D ఆర్ ఇన్ సేమ్ అడియాబాటిక్ ప్రాసెస్. ఇవి సేమ్ అడియాబాటిక్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏ అనే పాయింట్కి ఏముంది, T1 ఉంది, వాల్యూమ్ ఎంత ఉంది, V1 ఉంది. సో డి అనే పాయింట్ దగ్గర మనకి గ్రాఫ్లోకి వెళ్ళండి, వెనకకి చూస్తే తెలిసిపోతుంది, టెంపరేచర్ T2 ఉంది, వాల్యూమ్ V4 ఉంది, గామా -1. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడండి, ఇది ఈక్వేషన్ నెంబర్ ఏ అనుకో, ఇది ఈక్వేషన్ నెంబర్ బి అనుకోండి. జస్ట్ ఇప్పుడు రెండింటిని మనం కనుక డివైడ్ చేస్తే, ఫస్ట్ ఈక్వేషన్ డివైడెడ్ బై సెకండ్ ఈక్వేషన్, లేదా ఈక్వేషన్ బి బై ఈక్వేషన్ డివైడెడ్ బై ఈక్వేషన్ ఏ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మన చూడండి T1 V2, ఈ T1 క్యాన్సిల్ అవుతుంది. ఇట్ ఈస్ బెటర్ టు డూ ఏ డివైడెడ్ బై బి. ఏ డివైడెడ్ బి చేసినప్పుడు T1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఏలో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ T1 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మిగిలింది ఏంది, V2 బై V1. దీనికి గామా -1, దీనికి గామా -1 కామన్ పెట్టుకుంటున్నాను, గామా -1. రైట్ హ్యాండ్ సైడ్లో T2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ V3కి V4కి సేమ్ ఉంది, గామా -1. ఇప్పుడు దీనికి పవర్ సేమ్ ఉంది కాబట్టి జస్ట్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ V2 బై V1 ఈజ్ ఈక్వల్ టు, ఇది క్యాన్సిల్ అయిపోతుందా సింపుల్గా, V2 బై V3 ఈజ్ ఈక్వల్ టు V3 బై V4. అంటే V2 బై V1 ఈజ్ ఈక్వల్ టు V3 బై V4 వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ సి అనుకోండి. ఇది ఎందుకు నేను ఎఫిషియన్సీలో మనకు యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఎఫిషియన్సీ కనుక్కోమన్నాడు కదా, ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి తెలిసి ఉండాలి. సో అడియాబాటిక్ ప్రాసెస్లో ఉన్న రెండు పాయింట్స్ తీసుకొని నేను V2 బై V1 ఈజ్ ఈక్వల్ టు V3 బై V4, అంటే రేషియో ఆఫ్ ద సెకండ్ వాల్యూమ్ బై ఫస్ట్ వాల్యూమ్, థర్డ్ వాల్యూమ్ బై ఫోర్త్ వాల్యూమ్, ఇవి రెండు సేమ్ అని చెప్పిన. ఇది మనకి ఇప్పుడు ఎఫిషియన్సీ అనుకుందాం. ఎఫిషియన్సీ ఏ సింబల్తో చూస్తాం, ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నాట్ ఇంజన్ ఈజ్ వాట్, మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది కదా, ఏంటది మీకు ఐడియా ఉందా, ఏంటి, Q2 బై Q1, అంటే 1 మైనస్ Q2 బై Q1. దిస్ ఇస్ ద ఫార్ములా, ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజన్. క్లియర్? సో ఈ ఫార్ములాలో మీరు Q2 అనగానే గుర్తుంచుకోండి, Q2 అనగానే ఏంది, W4, Q అనగానే ఏంది, W1. అంటే ఫస్ట్ ఐసోథెర్మల్ ప్రాసెస్లో ఇచ్చిన హీట్ ఎనర్జీ వర్క్ లాగా మారింది, లాస్ట్కి ఐసోథెర్మల్ కాంప్రెషన్లో ఇచ్చింది ఇట్ ఈస్ Q2 అంటే W3. సో W1 W3 ఈజ్ బికాస్ ఆఫ్ Q1 అండ్ Q2.
సో ఈ ఎఫిషియన్సీ మనం యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేస్తాము? వెరీ సింపుల్. ఇప్పుడు ఫస్ట్ Q2/Q1 కనుక్కోండి. Q2/Q1 కనుక్కోవాలంటే Q2 అన్న W3 అన్న ఒకటే కదా. మనకు ఆల్రెడీ ఏముంది Q2లో RT2 log ఈ V3/V4 డివైడెడ్ బై నెక్స్ట్ Q1కి వెళ్ళండి. Q1 అంటే ఏంటి? W1. సో RT1 log ఈ V2/V1. ఇప్పుడు ఈ ఆర్ క్యాన్సిల్ అవుతుంది. T1/T2 వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంది? ఈ T1 T2 ఈ లాగ్ E3 V3/V4 V2/V1 సేమ్ అని రాసుకున్నాం కదా. అంటే ఇది ఏందో ఇది కూడా అంటే ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది బికాస్ ఆఫ్ దిస్. ఈ ఆర్ఆర్ చూస్తే కనిపిస్తుంది. ఇది V3/4 అన్న V2/V1 సేమ్ అని క్యాన్సిల్ అయిపోయింది. సో లాగ్ ఇది ఈ లాగ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. మిగిలింది ఏంది మనకి T1. అంటే Q2/Q1 వాల్యూ ప్లేస్లో మనకి ఏమొచ్చింది? T1/T2 వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఎఫిషియన్సీని మనం రాయాసుకోవాలి. ఎఫిషియన్సీ ఆఫ్ ద హీట్ ఇంజన్ కార్నాట్ ఇంజన్ ఈస్ 1 - Q2/Q1 కదా. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? Q2/Q1 కాబట్టి 1 - Q2/Q1 వచ్చిందా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? T2/T1 రాసుకుంటాం. సారీ, ఇది T2 కదా, ఇది T2, ఇది T1. సో T2/T1 అని రాసుకుంటున్నాం. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ద హీట్ ఇంజన్ దేని మీద డిపెండ్ అయింది? టెంపరేచర్స్ మీద డిపెండ్ అయింది. దీన్ని బట్టి మనకు ఏం తెలిసింది? ద ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నాట్ ఇంజన్ అంటేనే ఐడియల్ హీట్ ఇంజన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద వర్కింగ్ సబ్స్టెన్స్. అంటే మనం ఇచ్చిన వర్కింగ్ సబ్స్టెన్స్ ఏదైతే తీసుకున్నామో దాని మీద డిపెండ్ అయిందా? లేదు, టెంపరేచర్ మీద మాత్రమే డిపెండ్ అయింది. ఇట్ డిపెండ్స్ ఓన్లీ అపాన్ ద టెంపరేచర్ ఆఫ్ ద సోర్స్ అండ్ సింక్. సోర్స్కి T1 టెంపరేచర్ ఇచ్చినాము, సింక్కి T2 టెంపరేచర్ ఇచ్చినాము ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పిన స్టార్టింగ్లో. అంటే సోర్స్కున్న టెంపరేచరు సింక్కున్న టెంపరేచర్ మీద మాత్రమే ఈ ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నాట్ ఇంజన్ డిపెండ్ అవుతుందని అర్థం. సో దిస్ ఈజ్ అబౌట్ కార్నాట్ ఇంజన్. ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పార్ట్ అంతా మీరు రాయాల్సిన అవసరం లేదు. సో మీరు చూసుకొని ఆ W1, W2, W3, W4 ఎలా వచ్చినాయి, W1 అంటే Q1, W3 అంటే Q2 అవన్నీ అండర్లైన్ చేసుకోండి. ఎఫిషియన్సీ ఫార్ములా రాసుకోండి. తర్వాత ఏవేవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్స్ అయితే ఖచ్చితంగా రావాలి. మళ్ళీ ఇక్కడ ఇది ఓకే. W1, W2, W3, W4 ఈ పార్ట్, ఈ ఎఫిషియన్సీ పార్ట్ రాసుకొని ఫైనల్గా యు ఆర్ షోయింగ్ దట్ ద ఎఫిషియన్సీ డిపెండింగ్ ఆన్ ఓన్లీ T2 అండ్ T1. T2 ఈజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద సింక్, T1 ఈజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద సోర్స్. సింక్ సోర్స్ అంటే మీకు ఏందో ఆల్రెడీ తెలుసు. సో ఏది అర్థం కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని చూడండి. ఓకే, ఆల్ ది బెస్ట్.